హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ నవలగా కూడా చెప్పుకోవచ్చండి, మన జయంత సేన. ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. పిడుగులు రాలుతున్నట్టుగా నవ్వు వినబడింది. తెరలుగా తేలి వినవస్తోంది. ఓహో, కర్ణాటక రాజకుమారి మంజురేఖాదేవి తన నెచ్చెలి మరుద్వతికి పట్టబోతున్న దుర్గతిని తన కళ్ళారా చూస్తుందన్నమాట. హేళనతో కూడిన నవ్వు, మాటలు విన్న జయంతలోని ఆ మంజురేఖ రెచ్చిపోయింది. అంతే. ఓరి మదాంధుడా, నీకెంత పొగరు! ఇదే అనుభవించు. యువరాణి మంజురేఖ ప్రతాపాగ్నికి శలభమువై నశించు అంటూనే గాల్లోకి కుప్పించి ఎగిరి ఎవరినో గుండెల మీద తన్నినట్లుగా కాళ్ళు విదిలించి కొట్టింది జయ. రాగల ప్రమాదాన్ని ఊహించిన విక్కీ ఆమె తల నేలకి తగలకుండా ఒడిసి పట్టుకున్నాడు. గాల్లోనే ఓ వింత మూలుగు. ధప్మన్న శబ్దంతో విద్య శరీరం మంచం మీద పడింది. విక్కీ చేతుల్లో జయంత తల వాల్చేసింది. అందరికీ ఊపిరాడనంత టెన్షన్. బయట ఈదురుగాలి. గదిలోకి ఒక్కసారిగా వచ్చేసినట్టుగా గిర్రన తిరుగుతోంది సుడిగాలి. అందరి బట్టలు కూడా ఆ గాలికి సరసరమంటున్నాయి. ఆ గందరగోళం నుంచి తేరుకునేలోగానే బయట గెస్ట్ హౌస్ ఎంట్రన్స్ ఎవరో తడుతూ ఉండడం వినిపించింది. ఒక్కసారిగా బిక్కచచ్చిపోయారు అందరూ. ఎవరది? ఇదేం సిటీ కాదే ఎవరైనా రావడానికి? టైం 12:30 దాటుతూ ఉంటే ఇప్పుడెవరు? ఆ మాట్లాడింది ఇంకే పిశాచి శక్తితో కాదుగా. మారప్పకి చెమటలు పట్టేసినాయి. అందరిలోకి ముందుగా తేరుకున్నది విక్కీ ఒక్కడే. ఈమెను పడుకోబెట్టండి మిథున్, ఎవరో నేను చూసొస్తాను వెళ్ళబోయాడు. వద్దు విక్కీ సార్, ఆ దయ్యమే ఏంటుంది, నాకు తెలుసు లోగొంతుకులా అన్నాడు మారప్ప. ఏం కాదు, నువ్వుండు, నేను చూస్తాను వెళ్తూ అన్నాడు విక్కీ. అతనికి ఇదంతా పరమ గందరగోళంగా ఉంది, అర్థం కావడం లేదు. తుపాను గాలి విసురుగా కొడుతోంది. ఎవరు వారిస్తున్నా వినకుండా ఎంట్రన్స్ వైపు సాగిపోయాడు. కొన్ని క్షణాల తర్వాత తలుపు కవతల నిలబడున్న వ్యక్తిని చూస్తూనే నిర్ఘాంతపోయాడు విక్కీ. లోపలికి దారి నాయన, విద్యను చూడాలి అన్నాడు ఆ వచ్చిన ఆయన. మీరు? అప్రయత్నంగా దారి తొలగుతూ అన్నాడు విక్కీ. ఎందుకో ఆ వచ్చిన వ్యక్తి కేసు చూడగానే గౌరవభావం కలిగింది. నన్ను హెజరానంద స్వామి అంటారు నాయన, లోపలికి వస్తూ చెప్పాడాయన. అంత తుఫాన్లో కూడా ప్రశాంతంగా చూస్తూ నిర్భయంగా అడవిలో తిరగాడుతున్న అతడు మనిషేనా? అబ్బురంగా అనుకుంటూ పదండి గ్రిల్స్ మూసేస్తూ దారిచ్చాడు విక్కీ. విక్కీ కేసి అర్థవంతంగా చిరునవ్వుతో చూస్తూ గెస్ట్ హౌస్లోకి ప్రవేశించాడు హెజరానంద స్వామి అనబడే ఆ వ్యక్తి. వాతావరణం ఎందుకో గజగజలాడినట్టుగా ఒక్కసారిగా ఉరిమింది ఆకాశం. వంకరలు పోతూ మెరుపులు మెరుస్తున్నాయి. టైం 1 గంట అయింది. కళావతి, మతుండే మాట్లాడుతున్నావా? దుర్గాదాస్ కళ్ళు ఎర్రబడ్డాయి. మతి ఉంది, నా వాదనలో నీతి ఉంది. దుర్గా, మీరు ఓసారి ఆలోచించండి. ఎక్కడో కెనడాలో కూర్చుని స్టీఫెన్ మన జీవితాలని రిమోట్ చేయడం నాకు ఇష్టం లేదు, సూటిగా అంది కళావతి. స్టాప్ ద నాన్సెన్స్ కళ. స్టీఫెన్ నా గురువు, మా అందరికీ పరమగురువు వేరే ఉన్నారు. నా గురువుని నువ్వు అవమానిస్తే నేను ఒప్పుకోను, క్రోధంగా అన్నాడు దుర్గాదాస్. విసుగ్గా చూసింది కళావతి. గాలికి గదిలో కర్టెన్లు రెపరెపలాడుతున్న శబ్దం వింతగా వినిపిస్తోంది. ఒక రకమైన ప్లాస్టిక్ మెటీరియల్తో తయారైన కర్టెన్లు కావడాన్ని శబ్దం చేస్తున్నాయి. కళావతి దుర్గాదాసుల మధ్య ఓ అరగంట నుంచి తీవ్ర చర్చ జరుగుతోంది. కెనడా నుంచి స్టీఫెన్ ఫోన్ చేశాడు. ఏం మాట్లాడాడో దుర్గాదాస్ చెప్పలేదు, కానీ హడావిడిగా పెట్టి సర్దుకుంటూ ఉండడం చూసి అడిగింది కళ. అతడు చెప్పింది విని ఆశ్చర్యపోయింది. ఇప్పుడు అదే విషయంగా చర్చ కాస్త వాదనలోకి వెళ్ళిపోతోంది. ఇదిగో దుర్గా, నాకు ఇంకా అనవసరం. అవతల ఖాసిం ఇంకా కోలుకోలేదు. ఏ పని అయినా సరే తన ప్రాణాలొడ్డి చేసే అతను కూడా మనకు ముఖ్యమే. నువ్వు ఇలా ఆలోచించడం సరికాదు అంది కళావతి. చూడు కళ, స్టీఫెన్ చెప్పారు ఖాసింతో మనకు పని అయిపోయిందని. ఇంకా అంటిపెట్టుకునే ఉండడం మనకు అనవసరం. అతనికి నైతిక బాధ్యతగా ₹1,00,000 పడేసి ఇక మనతో ఏం సంబంధం పెట్టుకోవద్దని చెప్పాలి. అది నువ్వు చెప్తావా లేక నన్ను చెప్పమన్నావా? డైరెక్ట్గా అడిగాడు దుర్గాదాస్. దిమ్మెరపోయింది కళావతి. అదిలా అంత ఈజీగా చెప్తున్నాడు? ఎప్పటి ఖాసిం తమకెంత ఆప్తుడు! ఎన్ని ప్రమాదాల బారి నుండి దుర్గాని కాపాడాడు! ఎవరి కోసం అతడు అన్నీ విడిచి ఈనాడు ఇలా చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు? ఇదెక్కడి న్యాయం? ఇంత పాశవికంగా అపూర్వ బంధాన్ని వెలలేని కాసులతో ముడిపెట్టి మాట్లాడుతున్నాడా? ఇది దుర్గాయేనా? తన భర్తేనా? నోట మాట పడిపోయిన దానిలా కూర్చుంది. చూడు, స్టీఫెన్ చెప్పారు, అది జరగాలి లేస్తూ అన్నాడు. దారికి అడ్డంగా నిలబడింది కళావతి. నా వల్ల కాదు దుర్గా, తన జీవితాన్నే మన కాళ్ళ దగ్గర పడేశాడు ఖాసిం. నీ గురించి తప్ప ఏనాడు తన గురించి కూడా తను ఆలోచించలేదు. బతకడం కోసం కూడా నీకోసమే బతికాడు. సామాజిక సంబంధాలు అవసరం లేదేమో మీ స్టీఫెన్కి, కానీ మానవతా సంబంధం కూడా వదులుకోమంటే కష్టం దుర్గా.
అతడు మన బిడ్డలాంటివాడు. ఈ పరిణామం మనకు మంచిది కాదు స్థిరంగా అన్నది. నా దారికి అడ్డు తప్పుకో కళ. పరమగురువుని దర్శించుకుని మాట్లాడగల గొప్ప అవకాశం కేవలం చేరదీశానన్న కారణంతో కాసిం వల్ల పోగొట్టుకోలేను. నేను కర్ణాటక వెళ్తున్నాను. ఎప్పుడు వస్తానో నాకే తెలియదు. పెట్టె మోస్తూ అన్నాడు దుర్గాదాసు. కర్ణాటక? ఎక్కడికి? ఇంత అర్జెంటుగా ఎందుకు? కర్ణాటకలో ఎక్కడికి వెళ్తావు? ఎప్పుడు వస్తావో తెలియకపోవడం ఏమిటి? ఆదుర్దాగా అడిగింది కళావతి. సాధకుడి జీవితం ఇంటి కోసం కాదు కళ. గురువు నుంచి ఆదేశం వచ్చింది. మైసూరు వెళ్తున్నాను. వివరాలొద్దు, చేరుకున్నాక నేనే ఫోన్ చేస్తాను అన్నాడు దుర్గాదాస్. మరింతగా ఆశ్చర్యపోయింది కళావతి. మొదటిసారి దుర్గాదాస్ తన దూరం చేస్తున్న ఫీలింగ్ కలిగింది. నిర్లిప్తంగా అనిపించింది. మైసూరా? ఏ పని మీద దుర్గా అని అడగాలనుకుంది. అడిగినా చెప్పడేమో. మాటలు నోట్లోనే ఆగిపోయాయి. కళావతి, నువ్వు సాధకురాలివే కావచ్చు, కాదన్ను. కానీ ఈ దుర్గాదాసు భార్యవి. ఆ సంగతి మరోసారి ఇలా గుర్తు చేయాల్సిన అవసరం రానివ్వకు. వస్తాను. ఆమె కేసు చూడకుండా మొహం పక్కకి తిప్పుకొని బయటికి నడవబోయిన వాడల్లా గుమ్మంలో ఎదురైన వ్యక్తిని చూసి షాక్ అయ్యాడు దుర్గాదాస్. ఆ వ్యక్తి కాసిం భార్య ఫాతిమా. కళ్ళనీళ్లతో నిలబడి ఉంది. ఆమె తడి కళ్ళు ఎర్రబారి చాలాసేపటి నుంచి ఏడుస్తున్న దానికి సూచనగా ఉన్నాయి. అవే కళ్ళు ఎన్నో ప్రశ్నలతో మిశ్రమ భావాలతో దుర్గాదాసును నిలదీస్తున్నాయి. ఓ కంట బాధ, ఓ కంట కోపం స్థిరంగా కనిపిస్తున్నాయి. ఫాతిమా, లోపలికి రామ్మా అన్నది తడబాటుగా కళావతి. డబ్బులతో ఇన్నేళ్ల స్నేహాన్ని విశ్వాసాన్ని తోస్తారా అమ్మా? ఒక్కో మాట తూటాలా తగిలింది. విలవిల్లాడింది కళావతి. అదేం లేదు ఫాతిమా, ఏవో టెన్షన్లు, గొడవలు, పెద్ద వ్యవహారం, అవన్నీ మనకొద్దు. నువ్వు కాసిం మా బిడ్డలే ఫాతిమా. నమ్ము. కష్టం మీద మాట పెగుల్చుకుంటూ అంది కళావతి. మా అందరికంటే కాసింకి మీరే ముఖ్యం బాబా. కానీ మీకు కాసిం అవసరం వరకే కావాలా? ఇది అల్లా మెచ్చడు బాబా. ఈ రోజుకి 5 రోజులు నా పిల్లలిద్దరూ అన్నం తిని. కాసిం చెప్పాడు, అవసరం పీక మీదకి వస్తే అమ్మగారిని అడిగి తీసుకో, అది మన ఇల్లే అన్నాడు బాబా. అందుకే గుమ్మానికి వచ్చాను. కానీ ఇక్కడ కాసింతోనే మీకు అవసరం లేదని తెలిసాక ఇంకా ఏం వినాలి, ఏం అడగాలి? వెనుతిరిగింది ఫాతిమా. ఫాతిమా, ఆగమ్మా. అవన్నీ పెద్దవాళ్ళ విషయాలు. తల్లి బిడ్డల ఆకలి కోసం అడగాలని వచ్చావు. వట్టి చేతులతో నిన్ను పంపిస్తే దేవుడు ఊరుకున్నా నా ఆత్మ ఒప్పుకోదమ్మా. ఆగు, కంగారుగా అంది కళావతి. లేదు మాజీ, మీ మాటలన్నీ విన్నాను. ఇక ఏం వద్దు, నేను తీసుకోలేను. నేను కాసిం పెళ్ళాన్ని, బిచ్చగతిని కాను. కాసిం నమ్మకాన్ని మీరు పాడు చేశారు. తన ఇజ్జతనే మీకు నజరానా చేశాడు తను. ఈనాడు కాసిం పరిస్థితి కూడా మీకోసమే, మీ వల్లే అలా ఉన్నాడు. ఇంతకీ అన్నింటికీ పైన అల్లా ఉన్నాడు. తప్పకుండా న్యాయాన్ని రక్షిస్తాడు. సలాం బాబా చెప్పేసి పిలుస్తున్నా వినకుండా పరిగెత్తి వీధిలోకి పారిపోయింది ఫాతిమా. కళావతి గుమ్మానికి చేరబడి కూర్చుండిపోయింది. ఆవిడ కళ్ళు ధారలుగా వర్షిస్తున్నాయి. ఎన్నేళ్ల విశ్వాసం కాసిం, ఎన్నాళ్ల సావాసం ఆ స్నేహం. అల్లా కానీ ఇంకెవరు కానీ ఏ దేవుడిచ్చిన వరం ఆ నిర్మల హృదయం. పోగొట్టుకున్నాం దుర్గాదాస్. ఆమె మనసు రోధిస్తోంది. సొంత బిడ్డ గొంతు మీద తెలిసి అడుగేసి తొక్కేసిన తల్లిలా కళావతి ప్రాణం గిలగిల్లాడుతోంది. జరిగిన సంఘటనకి ఏమాత్రం ఊహించిన దుర్గాదాస్ షాక్ తిన్నాడు. అంతరాల్లో వాత్సల్యం అతన్ని శపిస్తోంది. స్టీఫెన్ ఆదేశం మనసును కరడుగట్టించింది. విధి బలీయం కళ, వస్తాను. సూట్ కేసు తీసుకుని బయటకు అడుగులేశాడు దుర్గాదాస్. 5 నిమిషాల్లో అతడి కారు ఎయిర్పోర్ట్ వైపుగా దూసుకుపోతోంది. మరొక తాంత్రిక దిగ్గజం మైసూరు అడవికి బయలుదేరింది. గుడిరాజప్ప కేసి ఎక్కుపెట్టబడుతున్న అస్త్రాల్లో మరొకటి చేర్చాడు చండముఖి. ఎంతటి వాడికైనా చేసిన పనికి ప్రతిఫలం అందుకోక తప్పదేమో. అందుకేనేమో కాలమే ఆల్వేస్ సూపర్ డిక్టేటర్. అడవి కోలాహలంగా ఉంది. వాతావరణం ఉదయమే కాస్త శాంతించింది. నానిపోయిన మొక్కలు, వృక్షాలు, లతలు మొదలైన వాటి వల్ల వచ్చే పసరు వాసన, బురదగా మారుతున్న మట్టి వాసన ఒక విధంగా ముసురుకుంటోంది. చిత్తడి నేలల్లో పుట్టే పురుగులు అటు ఇటు తిరుగుతున్నాయి. కీటకాల రథ, ఏవో పక్షుల అరుపులతో అడవి మేలుకొంది. వెచ్చటి చోటు కోసం పాకే జీవులన్నీ వెతుక్కుంటున్నాయి. టైం ఉదయం 7 అవుతోంది. సూర్యకిరణాలు నేరుగా నేలం తేకలేని దట్టమైన అడవి ప్రాంతంలో ఓ పెద్ద గుబురు పొదల్లోంచి మెల్లిగా తల బయటికి పెట్టి చూసింది ఓ ప్రాణి. దాని పసుపు కాఫీ రంగు కళ్ళు, చిన్ని కళ్ళు పరిసరాలను పరిశీలనగా చూస్తున్నాయి. అలజడి ఏమీ లేదని భావించాక మెల్లిగా పొదల్లోంచి తన శరీరాన్ని బయటకు చుట్టలుగా తీసింది. దాదాపు 10 అడుగుల పొడవున్న లేత పసుపు రంగుకు తిరిగి పండిపోయిన నాగసర్పం, బ్రహ్మాండమైన నాగుపాము. దాని మీద నీరెండపడి పసుపు రంగు ఎలివేట్ అవుతోంది. చుట్టూ చూసి నెమ్మదిగా కాలిబాట మీదకి పాకుతోంది. ఓ దట్టమైన ప్రదేశానికి వచ్చేసరికి జరజరా పాకుతున్నదల్లా సడన్గా ఆగింది. దాని శ్రవణేంద్రియాలకి ఏం శబ్దం వినిపించిందో మరో ప్రాణికి తెలియదు. దాని శ్రవణశక్తికి గాల్లో తేలుతూ చేరుతోంది మంత్రోచ్చారణ. లీలగా అమిత శక్తివంతమైన బీజాక్షరాలను మంత్రంగా సంపుటీకరించి ఎవరో పలుకుతున్నారు. ఆ మంత్రశక్తికి దాని గమనశక్తి నిరోధిస్తున్నట్టుగా స్లో అయిపోయింది. దాని కళ్ళల్లో క్రోధం కట్టలు తెగింది. బుస్మని ఫోత్కరించింది. దాని శరీరంలో ప్రతి నాడీ ప్రతికణం ప్రతిఘటించసాగింది. దాని అణువణువు చిరాకు, క్రోధం నిండిపోతున్నాయి. మామూలు పాము కాదది. 100 సంవత్సరాలకి కొద్ది నెలలే మిగిలుండి సాధారణంగా తినే ఆహారాన్ని పుష్కర కాలంగా విసర్జించి గాలి మాత్రమే భక్షిస్తున్న అద్భుత జీవి.
దేవశక్తుల్ని సంతరించుకున్న దేవనాగం. 10 క్షణాల్లో దాని శక్తి సన్నగిల్లసాగింది. దాని చుట్టూ పసుపు రంగు కాంతి గిర్రులను తిరగసాగింది. క్షణానికి ఆ మంత్రఘోషతో పిచ్చెక్కుతున్నట్టున్న దాని మెదడు స్తంభించసాగింది. ఎవరో ప్రయత్నపూర్వకంగా దాని గమనాన్ని కంట్రోల్ చేయడానికి అది గుర్తించింది. కానీ ఏదో నిస్సహాయత ఆవరిస్తోంది. క్రమంగా మంత్రాధీనం అయిపోసాగింది ఆ 10 అడుగుల దేవనాగం. భారీ శరీరాన్ని గుండ్రంగా చుట్టుకోసాగింది. ఓ నార్మల్ దృశ్యాన్ని స్లో మోషన్లో చూపిస్తున్నట్టుగా కదలికలు నెమ్మదించి ఆగిపోయాయి. ఇది ఫ్రెండ్స్, ఈ భాగం ఎలా ఉంది? బాగుందనుకుంటున్నాను. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను.